నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. విదేశాలకు వెళ్లిన మరియు వెళ్తున్న భారతీయులు సాంస్కృతిక రాయబారులు మాత్రమే అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. వారిని సాంస్కృతిక రాయబారులుగానే చూడాలి కానీ ఉద్యోగం కోసం డబ్బు సంపాదన గడిచే వారిగా అసలు చూడవద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి భారతీయ నాయకత్వం ఎంతో ముఖ్యమని బలంగా చెప్పారు. పూణేలో జరిగిన పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా RSS@100 హిందుత్వంపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మిలింద్ మరాఠే గారు తన పుస్తకాన్ని సునీల్ అంబేకర్ గారికి బహుమతిగా అందజేసి ఘనస్వాగతం పలికారు. భారతీయుల తెలివితేటలు, సామర్థ్యంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి పూర్తి విశ్వాసం ఉందని సునీల్ అంబేకర్ ప్రకటించారు. అందుకే రానున్న కాలంలో సంఘ పరివర్తనలో ఒక్క RSS మాత్రమే ఉంటే సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇంకా సమాజం కూడా భాగస్వాములు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజం మొత్తం సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంఘ శతాబ్ది సందర్భంగా దేశవ్యాప్తంగా సంఘ శాఖలను విస్తరించడానికి, దృఢీకరణ కోసం పౌరులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సమాజంలోని అన్ని రకాల సంస్థలు, అన్ని రకాల వ్యక్తులు కలుస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.